హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఆడియో కూడా మీకు ఒక నాలెడ్జబుల్ ఇస్తుంది. ఎందుకంటారా, ఒక రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి మాట్లాడేటప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ చేయడం జరిగింది. వాళ్ళకి ఎంత చెప్పినా కానీ తిరిగి అక్కడికి వచ్చి నిలబడతారు. వాళ్ళ లిమిట్స్ ఎంత ఉండాలి, వాళ్ళు ఎంత మాట్లాడాలి, ఎంత క్యాల్కులేషన్ చేయాలి, ఈఎంఐ అమౌంట్ని ఒకవేళ మినిమం అమౌంట్ పే చేస్తే ఎంత నెక్స్ట్ మంత్లో బిల్ జనరేట్ అవుతుంది విషయం గురించి నేను డిస్కస్ చేశాను. అందులో రికవరీ ఏజెంట్స్కి అర్థం కాలే ఛాన్సార్లు. సో నేను చెప్పే క్వశ్చన్ ఒకటి, ఆయన నాకు వినిపించట్లేదు, అర్థం కావట్లేదు అని మాటలు కానీ ఇక్కడ అన్ని విషయాలు అర్థమవుతాయి. ఫోన్స్ కాల్స్లో వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. మీరు ఏదైనా క్వశ్చన్ చేసినారంటే వాళ్ళకి ఏది అర్థం కాదు, నెట్వర్క్ ఇష్యూ, సంథింగ్. సో ఈ ఆడియో మనం విందామా? క్వాలిటీ కట్ సర్వీస్ సార్, అరవై సూపర్ కార్డు పేమెంట్ అయిపోయిందండి? లేదు, కాలేదు ఇంకా. సార్ సార్ ఎందుకు పేమెంట్ చేయట్లేదు? డబ్బులు లేవా? అట్లా అంటే ఎలా సార్? పేమెంట్ చేయాలి కదా. హలో, తీసుకున్న అమౌంట్ పేమెంట్ చేయాలి కదా సార్, డబ్బులు లేవంటే ఎలా అండి? అర్థం అవ్వట్లేదు సార్ మీరు మాట్లాడేది. గట్టిగా మాట్లాడండి కదా. గట్టిగానే మాట్లాడుతున్నాను నేను. చెప్పండి, ప్రాబ్లం ఏంటి సార్? పేమెంట్ ఎందుకు రావట్లేదు? పేమెంట్ చేయను అని చెప్పేసి మీరు విన్నారా? ఇప్పుడు నేను చెప్పానా? హలో సార్, కొంచెం క్లారిటీగా మాట్లాడండి, అర్థం అవ్వట్లేదు మీ వాయిస్. ఏమంత లాస్ట్ వరకు అంటే టైం ఇవ్వలేం కదండి, ఎందుకంటే చార్జెస్ యాడ్ అవుతుంది, సిబిల్ స్కోర్ ఎఫెక్ట్ అవుతుంది. నేను చేసేస్తాను, తర్వాత మీకు ఇస్తాను. టైం లేదంటే సార్, టైం లేదంటే డబ్బులు నాకు ఇవ్వండి, నేను కట్టేస్తాను, తర్వాత నా డబ్బులు వస్తానే మీకు ఇస్తాను. మీరు తీసుకున్న అమౌంట్ మేము ఇచ్చింది సార్, బ్యాంక్ ఇచ్చిన అమౌంటే కట్టుకుంటున్నాం. మళ్ళీ ఇవ్వండి ఎట్లా అండి? ఇది కాదు, బ్యాంక్ ఇచ్చింది, మీరు ఇవ్వలేదు. ఇప్పుడు నేను అడిగేది మీకు. 81,000కి మీ లిమిట్ ఉంటే 89,205 రూపీస్ అనేది ఓవర్ లిమిట్లో చేశారు. బిల్ పెండింగ్ లో ఉంది, అమౌంట్ అడిగితే మీరే మళ్ళీ అమౌంట్ అడుగుతున్నారా సార్? మీరు తీసుకున్న అమౌంట్ వరకే కదా మేము కాల్ చేసింది. నేను చెప్తున్నా, చెప్పింది తెలుగులోనే చెప్తున్నాను కదా, నేను హిందీలో చెప్పట్లేదు కదా, అర్థం కాలేదు అని చెప్పడానికి. సార్ తెలుగు చెప్తున్నారు సార్, మీకు కాదనట్లేదు. ఇది కట్టిన అమౌంట్ క్వశ్చన్ చేయడానికి నేను మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చేసిన, దాన్ని మళ్ళీ రివర్స్ ఉల్టా క్వశ్చన్లు చేశారంటే ఆన్సర్ ఏమొస్తుంది? నేను క్లియర్ చెప్పాను. పేమెంట్ సార్ ఒకసారి ఒక్క నిమిషం, ఫోన్ దగ్గర పెట్టుకుని కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. మీరు కావాలని బ్రేక్ చేస్తున్నారా లేకపోతే మాకు అర్థం అవ్వట్లేదు సార్, ఎందుకంటే పెండింగ్ ఉంది. మీరు అమౌంట్ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు, మీ నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది, నాది కాదు. మాట్లాడితే మాకు అర్థం అవ్వట్లేదు సార్, ఏం ఆన్సర్ చెప్తున్నారు మాకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను చెప్పింది అర్థం కాలేదా సార్? నేను చెప్పింది అర్థం కాలేదా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వినబడుతుంది, ఇంతకుముందు వినబడలేదు. ఇప్పుడు వినబడుతుంది. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది ఏం వినిపించలే మీకు? ఏం అర్థం కాలేదు, ఇప్పుడు వినబడుతుంది. డబ్బులు తీసుకొని నేను డబ్బులు కట్టాను అని మీకేమైనా చెప్పానా? చెప్పలేదు. నేను మీరేమన్నారు, ఎప్పుడు పేమెంట్ చేస్తారంటే ఈ నెల 30కి పేమెంట్ చేస్తా అన్నాను. క్లియరా? నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి ఫస్ట్, తర్వాత మీద మాట్లాడదాం. చెప్పానా? అది అర్థమైందా? మీరు అర్థమైందా? ఒక్క నిమిషం బ్రో, అర్థమైందా? నేను చెప్పిన క్వశ్చన్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇచ్చిన, అది మీకు అర్థమైందా? అర్థమైంది సార్. మీరు పేమెంట్ చేయను అని చెప్పలేదు, పేమెంట్ చేస్తాను అన్నారు. ఎప్పుడు చేస్తాను సార్? ఎప్పుడు చేస్తా అన్నాను? ఏమో సార్, అర్థం కాలేదు. ఎప్పుడు చేస్తానో వినిపించలేదు. దిస్ మంత్ 30, ఈ నెల 30. దిస్ మంత్ 30, ఈ నెల 30 వినిపించిందా? ఈ నెల 30 లాస్ట్ మంత్ వరకు పేమెంట్ చేస్తానని చెప్పారు. చెప్పాను. అక్కడతో మీరు అడిగిన దానికి అన్నిటికీ ఆన్సర్లు క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. అట్లేదు, ఈ రోజైనా రేపైనా మీరే చేస్తారు, బట్ డ్యూ డేట్ అనేది క్లాస్ అయిపోతుంది కదా. పెనాల్టీ చార్జెస్ నాకే కదా పడుతున్నాయి.
ఇప్పుడు చార్జెస్ పడుతున్నాయి పేమెంట్ చేయను అంటే కాదండి, మీకు ఇచ్చిన డ్యూ డేట్ కి పెనాల్టీ చార్జెస్ ఎవరికి, మీకు పడుతుందా నాకు పడుతుందా? అది మీరు వేసుకుంటున్నారు సార్ ఫినాన్షియల్ లే చార్జెస్. నేను అడిగిన దానికి ఆన్సర్ అమ్మా. పెనాల్టీ చార్జెస్ నాకు పడుతున్నాయా నీకు పడుతున్నాయా? పెనాల్టీ చార్జెస్ ఎందుకు పడుతున్నాయి? ఎవరికి పడుతున్నాయని అడిగా. నేను అడిగిన దానికి మా ఆన్సర్ ఇవ్వు. ఉల్టా క్వశ్చన్ చేసినావంటే మా ఉల్టాగా మాట్లాడతా నేను. పెనాల్టీ చార్జెస్ నీకు పడుతున్నాయా నాకు పడుతున్నాయా? మీరు తీసుకున్నారు కాబట్టి పెనాల్టీ చార్జెస్ నీకు పడుతున్నాయా నాకు పడుతున్నాయా? మీకే పడుతుంది సార్. మరి ఆ మాట ముక్క చెప్పడానికి నేను నొప్పి పుడుతుందా నీకు? దానికి అంత లెంత్ లాగుతున్నావు. అంటే మీరు అమౌంట్ తీసుకున్నారు కదా, ఓవర్ లింప్ లో వేసారు కదా, ఎక్స్ట్రాగా అంటే నువ్వు ఏం మాట్లాడినా కానీ దానికి ఆన్సర్ నేను అన్నిటికీ అన్ని అని చెప్పుకుంటూ పోవాలి. నేను అడిగిన దానికి మాత్రం ఆన్సర్ రాకూడదు, అంతే కదా? పెనాల్టీ వేసుకోవచ్చు. పెనాల్టీ నాకే పడుతుంది, సివిల్ స్కోర్ నాకే పోతుంది, అన్నిటికీ ప్రాబ్లం నాకే. ఫోన్స్ కాల్స్ వస్తున్నాయి, అటెండ్ చేస్తున్నా నాకే. అది కూడా ప్రాబ్లమే నాకు, ఎందుకంటే నేను కట్టట్లేదు కాబట్టి ఫోన్స్ కాల్స్ రావడం కామను. అది నేను అగ్రి చేస్తున్నాను కదా. మరి ఇందులో ఇంకా సపరేట్గా చెప్పేది ఏముంది ఫ్రెష్గా? అరే నీకేమైనా బుర్ర ఉందా లేదా నీకు? చెప్పేది అర్థమవుతుందా లేదా నీకు? మతి ఉండి మాట్లాడుతున్నావు నువ్వు. ఏమైనా తాగి వచ్చినా ఏంటి ఉదయమే? రాత్రి తాగింది ఏమైనా దిగలేదా? లేదు, నువ్వు రాత్రి తాగింది ఏమైనా దిగలేదా నీకు? రాత్రి తాగింది ఏమైనా దిగలేదా? నేను ఇంత క్లియర్ గా చెప్తున్నా నీకు, స్టెప్ బై స్టెప్. నీకు ఇంకా అర్థం కాలేదు, ఇంత స్లో మోషన్ లో చెప్పినా నీకు అర్థం కాలేదంటే అయితే నువ్వు రాత్రి తాగింది నీకు ఇంకా దిగలే, హ్యాంగ్ కవర్ అయింది నీకు. నీకు మొత్తం చెప్పింది మొత్తం అర్థమైంది. ఇప్పుడు నువ్వు రివర్స్ గా మాట్లాడుతున్నావు, ఎందుకంటే మీకు రివర్స్ గా మాట్లాడడం అలవాటు. దీన్ని ఇల్లీగల్ అంటారు. ఓకే, లీగల్ గా మాట్లాడినా నేను 3 క్వశ్చన్లు లీగల్ గా మాట్లాడినాను. లీగల్ తోనే నువ్వు మాట్లాడిన లీగల్ ప్రొసీజర్ కి నేను ఇచ్చిన ఆన్సర్ లీగల్ ప్రొసీజర్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడేది ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటారు దీన్ని. సార్ మీరు అమౌంట్ తీసుకున్నారు, మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. చేసుకో, అప్డేట్ చేసుకో. మీకు పర్సనల్ కాల్ చేయలేదు, మీ పర్సనల్ మీ అమౌంట్ చేసుకో. రికార్డింగ్ చేసుకునే రికార్డింగ్ లో నీకు ఏమైనా తప్పు చెప్పానా, లేకుంటే నీకు ఆ రికార్డింగ్ సరిపోకుంటే డబుల్ 3 రికార్డింగ్ చేసుకొని ఎక్కడ ఇవ్వాలనో అక్కడ ఇవ్వు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, 30 తేదీ దిస్ మంత్ 30 ఇంద మాసం 30వ తేదీ కట్టరా. I will pay only this month 30. ఈ నెల 30 करताను, आने वाला 30 तारीख को पेमेंट करूंगा. इतना लैंग्वेज में बता दिया मैं अभी. ठीक है? మరి నీకెందుకు అంత నొప్పి? చెప్పిన దానికి అప్డేట్ చేసుకోవడానికి మీకేం నొప్పి? లేకుంటే ఒక ఆర్టీపీ మెన్షన్ చేసి, ఆర్టీపీ ఎలా చేస్తారండి? మరి చెప్పాను నీకు నీట్గా నిజాయితీగా నేను చెప్పాను మంత్ 30కి చేస్తాను. అది కానప్పుడు ఏం చేస్తావు? ఒకటి ఇంటెన్షనల్లీ ఇష్యూ లేదా ఆర్టీపీ మెన్షన్ చెయ్యి. అంటే ఇంటెన్షనల్లీ కావాలని పేమెంట్ చేయట్లేదా? ఇప్పుడు నువ్వు అలాగే ఇప్పుడు నేను మీలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సిన విషయం ఇదమ్మా. ఒకటి ఇంటెన్షనల్లీ ఇష్యూ పెట్టుకో, లేదా ఆర్టీపీ మెన్షన్ చెయ్యి, లేదా 30వ తేదీ పేమెంట్ చేస్తానని మెన్షన్ చెయ్యి. 3 ఆప్షన్లు ఇస్తున్నాను నీకు. సార్ మరి ఇది ఫస్ట్ బిల్లా? ఫస్ట్ ఈ రోజే మీకు కాల్ వచ్చిందా? నాకు 100 కాల్స్ కాదు 1000 కాల్స్ వచ్చినా కానీ నేను చెప్పే ఆన్సర్ ఇదే. అప్పటి వరకు అయితే పేమెంట్ చేయరు, అదే అప్డేట్ చేసుకోమంటారు. 30 రోజులు ఈ నెల 30కి పేమెంట్ చేస్తాను. ఆర్టీపీ, ఇంటెన్షన్, 3 మెన్షన్ చేసుకో. వచ్చే వర్షాన్ని కాదండి శ్రీకాంత్, నువ్వు కూడా శ్రీకాంత్ ఈరోజు నువ్వు బాగున్నావు, రేపు పొద్దున్న దేవుని దేవుళ్ళ నువ్వు అలా అవ్వకూడదు నేను కోరుకుంటున్నా. కానీ నీకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది అనుకో, నువ్వు ఆ చైర్ మీద కూర్చోవు. నెక్స్ట్ నువ్వు చేసినట్టు కాల్స్ అటెండ్ చేస్తావు. ఓకేనా? ఎప్పుడు లైఫ్ ఒకటే రకంగా ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకో. నువ్వు తెలియదు, ఇంకా నీకు అర్థం కాలే. ఈ ప్రపంచం ఎలా ఉందంటే ఎంత ఫ్రాడ్లు జరుగుతున్నాయి, ఎంత ప్రాబ్లం జరుగుతున్న విషయం నీకు తెలుసు. ఇప్పట్లో మనిషి ఎందుకు పోగొట్టుకుంటాడయ్యా? కార్డులు కానీ లోన్లు కానీ పని లేకనా? తీసుకునేది ఎందుకు? యూజ్ చేసుకోవడానికి, ఎగ్గొట్టడానికి కాదు. చెప్తే అర్థం కాదు ఒకసారి. నువ్వు బాగున్నావు ఈరోజు, రేపు పొద్దున నువ్వు కూడా నీకు కూడా పరిస్థితి వస్తుంది, నువ్వేం చేస్తావు? శ్రీకాంత్, నీ ఇంటెన్షన్ నాకు ఇష్యూ అర్థమైంది. నేను ఏదైనా రివర్స్ గా మాట్లాడితే దాన్ని రికార్డింగ్ చేసుకొని నువ్వు అప్డేట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నావు, అది నాకు అర్థమైంది. ఎప్పుడు స్టార్టింగ్ లోనే అర్థమైంది. బట్ నేను ఒకటే మాట చెప్తున్నా, నువ్వు ఎన్నిసార్లు నువ్వు అడిగినా చెప్పినా కానీ నా దగ్గర నుంచి ఏరే బ్యాడ్ వర్డే రాదమ్మా. సారీ అండి, మేము అట్లా చేయట్లేదు. నేను ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ ఇచ్చా. నీకు కూడా జీవితంలో రాబోయే రోజులు నీకు ఈ పరిస్థితి వస్తే నువ్వు ఆ చైర్లో కూర్చోకుండా నీ ఇంట్లో కూర్చొని ఆడాడ బస్ స్టాండ్ ఇక్కడక్కడ కూర్చొని ఫోన్లు అటెండ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నీకు కూడా ఈ పెయిన్ అనేది.
ఎవడు కావాలని చేయలేదని చెప్తున్నాను, నీకు అన్ని విధాలు చెప్పాను నేను. నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని లాగుతుంటే నేనేం చెప్పలేను శ్రీకాంత్. నేను కట్టకూడదని ఏ రోజు అనుకోలేదు, ఇప్పుడు కూడా చెప్తున్నా. అన్ని కార్డులు నాకు కావాలి, అన్ని లోన్లకు కావాలి. పరిస్థితులు ఏం చేస్తాయి? యాక్సిడెంట్ అయింది అంటే యాక్సిడెంట్ అయిన ఎంబడే కోలుకుంటావా చెప్పు ఒకసారి? నాకు తెలియక అడుగుతా. నాది సరే కార్డుల గురించి కాకూడదు. ఒక యాక్సిడెంట్ అయింది ఒక మనిషికి, అందులో ఏదో ఒక డ్యామేజ్ అయింది, అది వెంబడి రికవర్ అవుతుందా? టైం పడుతుంది శ్రీకాంత్ అన్నిటికీ. నేను ఇలా చెప్తున్నా అలా చెప్తానని చెప్పదలుచుకోలేదు. నువ్వు ఏదో ఆశిస్తున్నావు నా నుంచి. నువ్వు ఈ నెంబర్ నుంచి కాకుండా వేరే నెంబర్ నుంచి కాల్ చేయి. నువ్వు ఏం ఆశిస్తున్నావు అది కూడా చెప్తాను నేను నీకు. వేరే నుంచి ఎందుకు కాల్ చేస్తున్నారు? నువ్వు ఆశిస్తున్నావు కదా, నా దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తున్నావు కదా, వేరే నెంబర్ నుంచి కాల్ చేయి. మాకైతే ఎలాంటి ఆశించడం లేదండి. శ్రీకాంత్ నీకు వేరే రకంగా ఆలోచనలు ఉన్నాయి. నువ్వు వేరే నెంబర్ నుంచి కాల్ చేసి నాతో మాట్లాడు, అప్పుడు చెప్తా. 89,000 రూపీస్లో మినిమం 21,000 రూపీస్ నేను కట్టాను. నెక్స్ట్ మంత్ స్టేట్మెంట్లో 68,000 రూపీస్ వస్తుందా? వస్తుంది సార్. ఎలా? ఇప్పుడు ఒక్క నిమిషం, 89,000కి ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పడిందమ్మా ఒకసారి చెప్పు. ఇంట్రెస్ట్ డైలీ యావరేజ్ చూపిస్తే డైలీ యావరేజ్ 3.99 ఫైనాన్షియల్ చార్జ్ ఎంత 18% GST పడుతుంది సార్. 18% GST అప్ టు టోటల్ గా 12.5 లేట్ పేమెంట్ చార్జ్ 18% GST. 12.5 లేట్ పేమెంట్ 18% GST. ఓకే. ఒక అప్రాక్సిమేట్లీ అమౌంట్ ఎంత ఉంటుంది ఒకసారి చెప్పమ్మా? 3 monthsది అప్రాక్సిమేట్లీ క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మీరు స్టేట్మెంట్ చెక్ చేసుకోవాలి. కస్టమర్ నేను అప్రాక్సిమేట్లీ చెప్పమన్నాను నీకు. నేను నీకు 100% చెప్పమని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ 3 months ఎంత అయింటది చెప్పు, ఒక మాట చెప్పులే, ఒక రౌండ్ ఫిగర్ చెప్పులే. అది రాంగ్ చెప్పడానికి ఉండదు సార్. రాంగ్ కాదమ్మా, ఒక అప్రాక్సిమేట్లీ అంటున్నా. వర్డ్ యూజ్ చేస్తున్నావు, నువ్వు కూడా యూజ్ చేస్తున్నావు. అప్రాక్సిమేట్లీ అని అడుగుతున్నాను నేను. అప్రాక్సిమేట్లీ కూడా చెప్పడానికి వీలు ఉండదు సార్. ఏదైనా ఉంటే 1 పైసే కూడా ఎక్స్ట్రా చెప్పడానికి ఉండదు, 1 పైసే తక్కువ చెప్పడానికి ఉండదు. నీ ప్రాబ్లము నీకు అన్ని తెలుసు. ఇంకా నువ్వు మాట్లాడేది నీకు నేను అడిగిన దానికి ఆన్సర్ నీ దగ్గర లేదు, అది కూడా నేను చెప్తున్నాను. మ్యాటర్ క్లియర్, ఇక్కడే క్లియర్. ఇప్పుడు మీరు సరే క్యాల్కులేషన్ చేయి, క్యాల్కులేషన్ చేయి. డీటెయిల్స్ నీకు ఫుల్ తెలియకుండా మాట్లాడొద్దు, సరేనా? అన్ని తెలిసినట్టు మాట్లాడినావంటే బాగుండదు. నీ వర్క్ ఎంత ఉందో అంతవరకు చేసుకో. ఇప్పుడు నేను అడిగిన దానికి 18% GST, 12.5% ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి 3 months కి అప్రాక్సిమేట్లీ చెప్పమంటే చెప్పడానికి కష్టంగా ఉంది. టోటల్ క్యాల్కులేషన్ చెప్పమంటే కష్టంగా ఉంది నీకు. మరి నీకు ఏం తెలుసా? నీకు ఇంకా ఏం తెలుసు నీకు? ఇంకా కలెక్షన్ లోకి వచ్చినప్పుడు టోటల్ గా క్యాల్కులేట్ అయ్యి మరి కలెక్షన్ లో వచ్చినప్పుడు కలెక్షన్ డ్యూటీ ఎంత ఉందో అంతే చెయ్యి. ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయొద్దు, సరేనా? కలెక్షన్ కి లిమిట్స్ ఎంత ఇచ్చారో, కలెక్షన్ టీమ్ కి లిమిట్ ఎంత ఇచ్చారో ఆ లిమిట్ లో ఉండు. లిమిట్ దాటుతున్నావు శ్రీకాంత్. నీకు అదే చెప్తున్నా, నీ లిమిట్స్ లో నువ్వు ఉండి నీ లిమిట్స్ లో వరకు మాట్లాడుకుంటే ఇవన్నీ నీకు ఎక్స్ట్రా అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ నీ దగ్గర లేనప్పుడు దాని గురించి నువ్వు అడగకూడదు, వాదించకూడదు. ఏందుంది చెప్పు. మరి ఉందంటే ఎందుకు చెప్పట్లేదు నువ్వు? అరే ఉందంటే ఎందుకు చెప్పట్లేదు నువ్వు? ఆన్సర్ ఇవ్వు మరి. ఆన్సర్ ఉంది సార్. 21,077.28 మినిమం అమౌంట్. నాకు మళ్ళీ వేరే పదాలు వస్తాయి. ఎందుకు నా మైండ్ ఖరాబ్ చేస్తున్నావు ఉదయమే? ఎవడరా నీకు లెక్కలు నేర్పించింది? ఎవరు నీకు డ్యూటీ ఇచ్చింది నీకు? సార్ అవన్నీ టోటల్ మేము ఏం చేయాలి? నీకు ఎవరా డ్యూటీ ఇచ్చింది? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకు రాడ కూర్చున్నావు? మళ్ళీ చెప్తాను చూడు. 68,000లో అప్రాక్సిమేట్లీ నీకు సపోజ్ ఇక్కడ GST ప్లస్ 12.5% నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6,000 రూపీస్ చార్జెస్ పడినాయి అనుకుందాము అప్రాక్సిమేట్లీ. ఇక్కడ 6,000 పడినప్పుడు నెక్స్ట్ మంత్ నీకు ఈ 6,000 రూపీస్ ప్లస్ ఇంట్రెస్ట్ అంతా పోయేసి నీకేం చేస్తాడు? ఇక్కడ 68,000 రూపీస్ నీకు మెన్షన్ చేయడాడు. నీకు కావాల్సిన ఇంట్రెస్ట్ GST అమౌంట్ మొత్తం బిఫోర్ గా లాక్కొని దాని తర్వాతనే దాంట్లో వచ్చే అమౌంట్, మిగిలిన అమౌంట్ నీకు వచ్చేసి ఏం చేస్తాడు? 68,000లో ఫర్ ఎగ్జాంపుల్ 8,000 మైనస్ చేశాడు అనుకో, 60,000 రూపీస్ నీకు నెక్స్ట్ మంత్ డ్యూ డేట్ లో నీకు ఇస్తాడు. మరి 8,000 రూపీస్ బొక్క కదా ఇక్కడ. నీకు DRL ఏం నేర్పించారు, ఎంత నేర్పించారో నాకు తెలియదు. క్యాల్కులేషన్ గురించి ఐడియా లేకుంటే నాకు సపరేట్ నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేయి, నీకు మొత్తం లెసన్ నేను ఇస్తా. తర్వాత కలెక్షన్ టీంలో హ్యాపీగా కూర్చొని కలెక్షన్ చెయ్యి. నా లాంటి వాడు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇవ్వడానికి. ఇలాంటి తెలియనప్పుడు మాట్లాడద్దమ్మా శ్రీకాంత్. సరే సార్, ఓకే అండి. ఇప్పుడు 30 వరకు అయితే పేమెంట్ అయిపోతాయి కదా. ఓకే అండి, ఇక్కడ అప్డేట్ చేసుకుంటాం. సారీ.
థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఆర్బిల్ బై. హ్యావ్ ఎ నైస్ డే. ఈ ఆడియో విన్నారుగా ఫ్రెండ్స్. ఈ ఆడియోలో నేను ఎందుకు వైలెంట్గా మాట్లాడలేదంటే ఇక్కడ ఒక రీజన్ ఉంది. మనకు ఫస్ట్ ఎప్పుడైతే ఆపోజిట్ నుంచి తప్పుగా మాట్లాడలేదో మనం మాట్లాడకూడదు. ఒకసారి తప్పుగా మాట్లాడినారంటే అప్పుడు మనం మాట్లాడినా కానీ ప్రాబ్లం రాదు. అందువల్ల నేను ఎక్కడైనా కానీ సైలెంట్గానే మాట్లాడుకుంటూ పోతున్నాను. అందరూ ట్రై చేశారు, నేను ఏదైనా పదాలు యూజ్ చేస్తాను, అది పెట్టుకుందాం రికార్డింగ్ వినేసి నెక్స్ట్ వాళ్ళకి ఒక ఎవిడెన్స్ లెక్క అవుతుందని. కానీ అలాంటి అవకాశం నేను ఇవ్వలేదు. ఇలాగే మీరు అందరూ ట్రై చేయాలి. డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి. రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.